అందరు ఆరా క్లెన్స్ చేసుకున్నారా? కొద్దిసేపు మెసేజెస్ ఆపేసి భక్తితో ఈ హీలింగ్‌ని స్వీకరించండి. 2 చేతులు నమస్కార ముద్రలో పెట్టి ముందుగా గురువుగారికి, గురు పరంపరకి ఆహ్వానం చెప్పి వారికి నమస్కారం చేసుకోండి. ఈ హీలింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నాతో పాటుగా నా గురు పరంపర శక్తి, వారి యొక్క పరంపర, మొత్తం గురు మండలం యొక్క శక్తి అందరి అనుగ్రహంతో మీరు కోరుకున్న న్యాయమైన కోరిక, ఉద్యోగం గురించి కోరుకున్న న్యాయమైన కోరిక విజయవంతం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నా గురుమండలాన్ని వేడుకుంటున్నాను. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపరం. ఓం హ్రీం పం పరాపర గురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం హ్రీం శ్రీం పరమగురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం హ్రీం గుం శ్రీ గురు శ్రీ చరణారవిందాభ్యాం నమః. ఓం వందే గురుపదద్వంద్వమవాङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः. गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः. ॐ श्रीगुरुभ्यो नमः. आवाहयामि स्थापयामि పూజయామి. గురువు గారికి నమస్కారం చేసుకోండి. నా గురువు గారికి నేను శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నాను. ఈ జాబ్ హీలింగ్ శక్తిని నాకు పూర్తిగా అనుగ్రహించండి. నేను న్యాయ మార్గంలో ఉద్యోగం తెచ్చుకోవడానికి నాకు మీ సహాయ సహకారాలను అందించమని, మీ అనుగ్రహాన్ని ప్రసాదించమని నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. నన్ను అనుగ్రహించండి. శివశక్తులకు నమస్కారం చేసుకోండి. వందే శంభు ఉమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదాం వందే శివం శంకరం. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణులకు నమస్కారం చేసుకోండి.
ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మనందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరం त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीर्सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा. బ్రహ్మ సరస్వతీదేవికి నమస్కారం చేయండి. ఓం బం బ్రహ్మదేవాయ నమః. ఓం ఐం వదవద వాగ్వాదిన్యై నమః. త్రిమూర్తులకు త్రిమాతలకు నేను ఉద్యోగం కోసం చేయు ప్రయత్నాలను సఫలీకృతమై విజయవంతంగా నాకు ఉద్యోగాన్ని ప్రసాదించండి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. మనస్ఫూర్తిగా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకోండి. ఏ విఘ్నాలు రాకుండా చివరి వరకు నేను ఉద్యోగాన్ని ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి ఉద్యోగం నా చేతిలోకి ఆఫర్ లెటర్ వచ్చేలా విఘ్నాలు లేకుండా నన్ను అనుగ్రహించమని వినాయకుడికి నమస్కారం చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాననమద్మార్గం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. వినాయకునికి నేను నమస్కారం చేసుకుంటున్నాను. ఏ విఘ్నాలు లేకుండా విజయవంతంగా నేను వెళ్తున్న ఉద్యోగం నాకు విజయవంతంగా నాకు అనుగ్రహించండి అని వేడుకోండి. త్రిమూర్తులను త్రిమాతలను వేడుకోండి. పంచభూతాలకు సప్త నదులకు ఇంద్రాది అష్టదిక్పాలక దేవతలకు ఆదిత్యాది నవగ్రహాది దేవతలకు ఏకాదశ రుద్రులకు ద్వాదశ రాస్యాధిపతులకు సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. మీ యొక్క ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, స్థానదేవత, గృహదేవతకు అనుగ్రహించమని నమస్కారం చేసుకోండి. ఈ జన్మాంతర తల్లిదండ్రులకు, జన్మ జన్మాంతర తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. మీ యొక్క పూర్వీకులకు, పితృదేవతలకు నమస్కారం చేసుకొని అనుగ్రహించమని వేడుకోండి.
నాలో ఉన్న ఆత్మ ఈ జన్మలో కానీ పూర్వజన్మలలో కానీ ఎవరి ఉద్యోగాన్నైనా నా మాటలతో కానీ నా ప్రవర్తనతో కానీ వారి జీవనాధారాన్ని ఇబ్బంది పెట్టిన నా ఆత్మ శిరస్సు వంచి ప్రతి ఒక్క ఆత్మకి క్షమాపణలు తెలుపుతున్నది. నా క్షమాపణలను స్వీకరించండి. నా క్షమాపణలను స్వీకరించండి. నాలో ఉన్న ఆత్మకు నేను క్షమాపణలు తెలుపుచున్నాను. ఏ ఇతర ఆత్మ నాకు క్షమాపణ తెలుపుచున్నా నేను వారిని క్షమిస్తున్నాను. భూమాతకు నమస్కారం చేసుకొని ధ్యాన ముద్రలో కూర్చొని మీ యొక్క దృష్టిని మీ ఆజ్ఞాచక్రం పైన కేంద్రీకరించండి. మూడు దీర్ఘమైన శ్వాసను తీసుకొని శ్వాసను వదలండి. విశ్వంలో ఉన్న దివ్యశక్తినంతా మీరు స్వీకరిస్తున్నారు. శ్వాసను తీసుకోండి. మీలో ఉన్న టెన్షన్స్, ఆందోళన, నిరాశ, నిస్పృహలు మీ శ్వాసలో నుంచి బయటకు వెళ్తున్నాయి అని భావించి శ్వాసను వదలండి. శ్వాసను తీసుకోండి. శ్వాసను వదలండి. శ్వాసను తీసుకోండి. శ్వాసను వదలండి. ఆజ్ఞాచక్రం మీ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. మీ ఆజ్ఞాచక్రం పైన మీ దృష్టిని కేంద్రీకరించి శ్వాసను తీసుకొని శ్వాసను వదలండి. నేను మీ ఆరాను శుద్ధి చేస్తున్నాను, లాక్ చేస్తున్నాను, ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నమ్మకంతో ఈ హీలింగ్ని స్వీకరిస్తున్నారో అమ్మవారి అనుగ్రహంతో వారి ఆరాను నేను ప్రొటెక్ట్ చేస్తున్నాను. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.
మీ ఆరా అమ్మవారి శక్తితో ప్రొటెక్ట్ అయి ఉంది. ఏ నెగటివ్ ఎనర్జీసు మీ ఆరాలోకి ప్రవేశించలేవు. మీ ఆరా అమ్మవారి శక్తితో రక్షణ కవచంలా మీ చుట్టూ రక్షణను చూపిస్తోంది. మీరు మీ ఆరాని ఫీల్ అవుతున్నారు. మీరు మీ యొక్క ఆరాని అనుభూతి చెందుతున్నారు. మీరు మీ యొక్క ఆరాని అనుభూతి చెందుతున్నారు. మీ చుట్టూ ఓ గుండ్రటి కాంతి వలయంగా బంగారు వర్ణంగా మీ ఆరా వెలుగుతోంది. ఈ కాంతి మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, మీ యొక్క నైపుణ్య శక్తిని పెంపొందిస్తోంది. ఆ వెలుగు మీకు సరైన ఉద్యోగాన్ని ఆకర్షిస్తోంది. మీ సంకల్పం తెలుపుకోండి. నా సంకల్పంలో చెప్పుకున్న ఉద్యోగాన్ని నా ఆరా శక్తి ఆకర్షిస్తోంది. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. నేను ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నా గతంలో జరిగిన అపజయాలను నేను ఈ క్షణమే నా నుంచి వదిలేస్తున్నాను. నేను కొత్త అవకాశాలకు నాకు దారి తెరుచుకుంటోంది. విశ్వంలో ఉన్న దివ్యశక్తి నా ఆరా యొక్క వెలుగుతో నేను సంకల్పించుకున్న ఉద్యోగాన్ని ఆకర్షిస్తూ సిద్ధం చేస్తోంది. నేను సంకల్పించుకున్న ఉద్యోగ అవకాశాలు సులభంగా సరైన సమయానికి వస్తున్నాయి.
ఉద్యోగ సంబంధించిన కర్మలను నేను ఈ క్షణమే ఆ కర్మలకు, ఆ యొక్క ఆత్మలకు క్షమాపణ తెలుపుచున్నాను. నా క్షమాపణలను స్వీకరించండి. నేను ఈ క్షణం నుంచి ఎవరికి ఇలాంటి ఇబ్బందులను పెట్టను. నా క్షమాపణలను స్వీకరించండి. మీరు జగన్మాత ముందర ఉన్నారు అని భావించి మీ సంకల్పాన్ని అమ్మవారికి తెలపండి. మీ సంకల్పాన్ని అమ్మవారి పాదాల ముందు ఉంచండి. నా ఎనర్జీ కార్డ్స్తో కనెక్ట్ అయి ఉన్న ఇతర ఎనర్జీ కార్డ్స్ని నేను ఈ క్షణమే కట్ చేసుకుంటున్నాను. మీరు ప్రతి క్షణం అమ్మవారికి మీ సంకల్పం చెప్తూ ఆమె శక్తి మీ సహస్రార చక్రం నుంచి మూలాధార చక్రం వరకు వెళ్తోందని భావించండి. ఓం నమో మాతాంగేశ్వరి సర్వరాజముఖరంజని హ్రీం క్లీం శ్రీం ఉద్యోగం మే సాధయ సాధయ క్లీం క్లీం హ్రీం హుం ఫట్ స్వాహా. ఓం నమో భగవతి మాతాంగేశ్వరి सर्वराजमुखरञ्जनी ह्रीं क्लीं श्रीं मम उद्योगमे साधय साधय क्लीं क्लीं ह्रीं हुं फट् स्वाहा. ॐ नमो मातांगेश्वरि सर्वराजमुखरञ्जनि ह्रीं क्लीं श्रीं उद्योगं मे साधय साधय क्लीं क्लीं ह्रीं हुं फट् स्वाहा. ॐ नमो मातांगेश्वरि सर्वराजमुखरञ्जनि ह्रीं क्लीं
श्रीं मम संकल्पित उद्योगं मे साधय साधय क्लीं क्लीं ह्रीं हुं फट् स्वाहा। ॐ नमो माताङ्गेश्वरि सर्वराजमुखरञ्जनि ह्रीं क्लीं श्रीं उद्योगं मे साधय साधय क्लीं क्लीं हुं फट् स्वाहा। మీ సంకల్పాన్ని అమ్మవారికి తెలుపుకొని మీరు కోరుకున్న ఉద్యోగాన్ని న్యాయ మార్గంలో ప్రసాదించమని వేడుకోండి. మీకు ఉద్యోగానికి కావలసిన అవకాశాలు అమ్మవారు మీకు అనుగ్రహిస్తున్నారు. మీ శిరస్సు పైన అమ్మవారి హస్తముతో మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. మీ ప్రతిభకు నైపుణ్యానికి కలిసే ఉద్యోగాన్ని మీకు ప్రసాదిస్తున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాటకు ఇతరులు ఆకర్షితులై మీకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారు అని మిమ్మల్ని అమ్మ అనుగ్రహిస్తోంది. నేను హీల్ అవుతున్నాను. నా కలల ఉద్యోగం నాకు సిద్ధంగా ఉంది. ఇతర ఉన్న ఉద్యోగం కాకుండా నాకు న్యాయ మార్గంలో డబ్బులు సంపాదిస్తూ నేను వేరే కంపెనీలో కావలసిన జీతంతో ఉద్యోగాన్ని నాకు ప్రసాదించమని వేడుకుంటున్నాను. ఓం మణిధరణి వజ్రిని శిఖరిని సర్వవశంకరి హుం ఫట్ స్వాహా. 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 సరస్వతీదేవి యొక్క శక్తి మీ జిహ్వ పైన ప్రభావితం అవుతోంది. నేను మాట్లాడే ప్రతి మాటతో ఇతరులు ఆకర్షితులై నాకు ఉద్యోగ అవకాశాలని నాకు ఇస్తూ ఉద్యోగాన్ని అందిస్తున్నారు. ధన సహాయానికి ధన ఆర్జితకు నాకు సహాయపడుతున్నారు. నేను అట్టివారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాను.
నాలో ఉన్న భయం, ఉద్యోగం పట్ల ఉన్న భయం అన్నీ నా నుంచి దూరమయ్యి హనుమంతుల వారి శక్తితో నేను దృఢంగా వ్యవహరిస్తున్నాను. ఓం హం హనుమతయే నమః. ఓం హం హనుమతయే హుం ఫట్ స్వాహా. 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 ఈ హీలింగ్ శక్తిని మీరు స్వీకరిస్తున్నారు. మీ ఆరా ఆకర్షవంతమవుతోంది. మీ ఆరాను మీరు చూస్తున్నారు. ఈ హీలింగ్ యొక్క శక్తిని మీరు అనుభూతి చెందుతున్నారు. మీలో కొత్త తేజస్సు ప్రారంభమవుతోంది. మీ ఆరా మొత్తం పాజిటివ్ దివ్య శక్తితో, అలానే హీలింగ్ శక్తితో ఇంకా ప్రకాశవంతమై విస్తరిస్తోంది. ఉద్యోగ సహస్రార చక్రం పైన తన హస్తాన్ని ఉంచి మీలోకి శక్తిని ప్రవేశింపచేసి మీ భక్తికి మెచ్చి మిమ్మల్ని ఉద్యోగంతో అనుగ్రహిస్తోంది. నా మాటలు స్పష్టంగా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో వ్యక్తమవుతున్నాయి.
నా కమ్యూనికేషన్ ద్వారా మంచి అవకాశాలు, విజయాలు తెస్తోంది. నేను మాట్లాడిన ప్రతి మాట సానుకూల దివ్య శక్తిని సృష్టిస్తోంది. నా నిజమైన ప్రతిభ, నైపుణ్యం నా మాటల ద్వారా వెలుగులోకి వస్తోంది. నా యొక్క చక్రాలు, షట్చక్రాలు సమతుల్యంగా ఉంటూ నా ఉద్యోగ ప్రయాణం సాఫీగా కొనసాగుతోంది. నేను నా యొక్క ఆలోచనలను స్పష్టంగా వ్యక్తపరుస్తున్నాను. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో నేను ధైర్యంగా, నిశ్చయంగా సమాధానమిస్తాను. నా స్వరం ద్వారా నా నిజమైన శక్తి, నా మాటలలోని మాధుర్యం, ఇతరులను ఆకర్షించే శక్తి వ్యక్తమవుతోంది. నేను నా మాటలను ఉద్యోగ విజయానికి నిర్మిస్తున్నాను. మీ ఆరాకి కనెక్ట్ అయ్యున్న, మీ షట్చక్రాలకి కనెక్ట్ అయ్యున్న నెగటివ్ ఎనర్జీ కార్డ్స్ అన్నిటినీ తుంచివేస్తున్నాను. మీ ఎనర్జీ కార్డ్స్ని అమ్మవారి యొక్క శక్తి కేంద్రాలతో కేంద్రీకరిస్తున్నాను. అమ్మవారి శక్తి మీలో నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. అమ్మవారికి నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలపండి. నాకు అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగ అవకాశాలు విస్తీర్ణంగా వస్తున్నాయి. మీకు సహాయ సహకారాలందించిన గురుదేవులను, పితృదేవులను, మీరు ఆహ్వానించిన ప్రతి ఒక్క దేవీ దేవతను నమస్కరించి కృతజ్ఞతలు తెలపండి. నేను ప్రతి ఒక్క ఆత్మకి క్షమాపణలు తెలుపుచున్నాను. నా క్షమాపణలను స్వీకరించి నాకు ఉద్యోగ అవకాశాలను ప్రసాదించండి. భూమాతకు క్షమాపణలు తెలిపి, అలాగే కృతజ్ఞతలు కూడా తెలిపి, ధన్యవాదాలు తెలిపి నమస్కారం చేసుకోండి. రెండు చేతులను ఒకదానికొకటి రబ్ చేసుకొని ఆ ధ్యాన శక్తిలో వచ్చిన వేడిని మీ కళ్ళపై పెట్టుకొని ఆ శక్తిని స్వీకరించి శరీరమంతా తాకిచ్చండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఉద్యోగాన్ని ప్రసాదిస్తూ ప్రతి చోట ధైర్యంగా, మాటలలోని మాధుర్యంతో ఇతరులను ఆకర్షిస్తూ మంచి మాటలను మాట్లాడుతూ పెదవులపై చిరునవ్వుతో మెల్లగా కళ్ళు తెరిచి ముందుగా మిమ్మల్ని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సర్వేజన సుఖినో భవంతు. మీ అందరికీ గురుదేవుల అనుగ్రహంతో
అమ్మవారి కృపా కటాక్షాలతో, త్రిమూర్తులు త్రిమాతల శక్తులతో, సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో, విఘ్న వినాశకుడైన విఘ్నేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీ అందరికీ మీరు కోరుకున్న న్యాయమైన ఉద్యోగం మీ జీవితంలోకి ప్రవేశించి మీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఉద్యోగ ప్రాప్తిరస్తు, సత్ ఉద్యోగ ప్రాప్తిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.